హలో ఎవ్రీవన్. ఇవాళ ఆఫీస్ నుంచి వచ్చాక ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా తినాలనిపించింది. అలా అని తినే ఫుడ్ హెవీగా ఉండకూడదు అండ్ రెగ్యులర్‌గా కూడా ఉండకూడదు. సో, మన గో టు రెసిపీ ఎగ్ దోస అనమాట. ఈ ఎగ్ దోస రెసిపీలో ద సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే నేను యూజ్ చేసే ఈ ఉల్లి కారం. యూజువల్‌గా అందరూ జస్ట్ దోస మీద ఎగ్ వేసేసి ఆనియన్ అండ్ చిల్లీతో చేసేస్తారు. బట్ వాట్ ఐ యూజ్ హియర్ ఈస్ ఆనియన్ గ్రేట్ చేసుకొని అందులో కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ దోస పైన అప్లై చేస్తాం. తర్వాత ఎగ్ బ్యాటర్‌ని దాని మీద స్ప్రెడ్ చేయాలన్నమాట. సో, స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆనియన్ అండ్ చిల్లీ స్ప్రింకిల్ చేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఈ దోసని వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఎడ్జెస్ క్రిస్పీ అవుతున్నాయి కదా! ఇప్పుడు దోసని టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి. సో, బోత్ సైడ్స్ బాగా కుక్ అయిన తర్వాత జస్ట్ మనం దోసని అటు ఇటు టాస్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ దోస రెడీ. సో, మీరెలా ఎగ్ దోస ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ స్టైల్ అండ్ మోర్.